సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, అటెండర్, కామెడీ ట్యూటర్ పోస్టుల్ని భర్తీ చేయాలని కోరారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గంలోని సహాయ సాంఘిక సంక్షేమాధికారి వారి కార్యాలయం ఎదుట బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు ప్రకారం చేపట్టిన ఈ నిరసనలో ముందుగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గండు శివ, బండారపు యశ్వంత్ మాట్లాడారు. ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులకు నెలకు 1200 రూపాయలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు నెలకు 1600 ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. తక్షణమే మెస్ ఛార్జీలు 2500 నుండి 3000 వరకు పెంచాలని డిమాండ్ చేశారు. జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు రోజుకు 100 రూపాయలు కేటాయిస్తున్న ప్రభుత్వ హాస్టల్స్ చదువుతున్న విద్యార్థులకు రోజుకు 53 కేటాయించడం బాధాకరమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టళ్లు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నడుస్తున్నాయని గుర్తు చేశారు. అలాగే కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ లో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, అటెండర్, కామెడీ ట్యూటర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం సాంఘిక సంక్షేమ కార్యాలయంలోని సిబ్బందికి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పాషం వెంకటేష్, జిల్లా సహాయక కార్యదర్శి అమర్నాథ్, సాయి, రాహుల్, జానీ భాష, విక్కీ, దిశాంత్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు ఏదైతే మరి స్థానిక సంక్షేమ హాస్టల్స్లో ఏదైతే పెండింగ్లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ మరి కుక్, కమాటీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, అదేవిధంగా ఏదైతే సంక్షేమ హాస్టల్స్లో చదువుకున్న విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు తెనాలి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే మరి గత ప్రభుత్వంలో పాదయాత్ర చేస్తూ నారా లోకేష్ గారు ఇచ్చిన హామీలు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతామని, అదేవిధంగా ఖాళీగా ఉన్న కుక్, కమాటీ పోస్టులను భర్తీ చేసి విద్యార్థులకు న్యాయం చేస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చి దాదాపు 18 నెలలు అవుతుంది. ఇంతవరకు ఒక కుక్, కమాటీ పోస్టులను భర్తీ చేయలేదు. అదేవిధంగా ఒక్క స్థానిక సంక్షేమ హాస్టల్లో సమస్యలు తీర్చలేదని ఏఎస్ఎఫ్గా తెలుపుతున్నాం. ఈరోజు గుంటూరు జిల్లాలోని తెనాలి నియోజకవర్గంలో సాంఘిక సంక్షేమ భవన్ నందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని విద్యార్థులు ఎంతోమంది పలు చోట్ల నుంచి ఈరోజు సంక్షేమ హాస్టల్లో చదువుకోవాలని చెప్పి పేద విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు చదువు అప్పగించలేని పరిస్థితుల్లో వాళ్ళ పిల్లల్ని ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్లో వదిలిపెట్టి చదివిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయంటే ఈరోజు ఏమాత్రం పట్టనట్టుగా ఈరోజు నారా లోకేష్ గారు ఏదైతే ప్రస్తుత విద్యాశాఖ మంత్రి యువగలం పాదయాత్ర నిర్వహించినప్పుడు సాంఘిక సంక్షేమ హాస్టల్లో మొగ్గుతున్నటువంటి విద్యార్థులకి ఎంతోమంది విద్యార్థులకి మెస్ ఛార్జీలు పెంచుతాం, మీకు ఏ సమస్యలున్నా మేము పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు నమ్మించి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి నమ్మించి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు